సూపర్ పవర్ అమెరికాలో శాంతి భద్రతలు అంతంతేనా? రోజు ఎక్కడో ఒక చోట గన్ కల్చర్ పుణ్యమా అని హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లలో ఇప్పటికే పలు చోట్ల నల్ల జాతీయులు మెక్సికన్లపై దాడులు జరిగాయి. దాంతో వారు ఆందోళనకు గురి అయ్యారు. ఎలక్షన్ రోజు నాటికి ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుంది? శాంతి భద్రతలు క్షీణిస్తాయా? అంతా ప్రశాంతంగా సాగుతుందా? ఇది తెలుసుకోవాలంటే బిగ్ ఫైట్ చూడాల్సిందే. అమెరికన్లకు ఎన్నికల తేదీ హింసాకాండ ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జాతుల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి. గతంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లుగా పార్టీల వారీగా ప్రజలు చీలిపోయేవారు. ఈసారి డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని మెక్సికన్లు, చైనీస్, నల్ల జాతీయులు, ముస్లింలపై శ్వేతజాతి అమెరికన్లు విద్వేషాలు కక్కుతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు దొంగిలిస్తున్నారని, మెక్సికన్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని అనేక ఆరోపణలను ట్రంప్ చేయడంతో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. నవంబర్ 8వ తేదీ ఎన్నికల నాటికి ఇది క్లైమాక్స్కు చేరుతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఏకపక్షం కానున్నాయా అంటే అవుననే సర్వేలు చెబుతున్నాయి. తాజా సమాచారం మేరకు 10 మంది ఓటర్లలో 4 మాత్రమే ట్రంప్ను సమర్థిస్తున్నారని లేటెస్ట్ సర్వేల ఇన్ఫర్మేషన్. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఏకపక్షంగా మారాయనే అభిప్రాయం నెలకొంది. తన స్వలాభం కోసం జాతుల మధ్య విద్వేషాలు రగిల్చిన ట్రంప్ చివరకు ఆ ఊబిలోనే కూరుకుపోయారు. శ్వేత జాతీయుల్లో జాతీయ భావంతో ఊగిపోయే రైటిస్టులు మాత్రమే ట్రంప్కు అండగా నిలిచారు. అత్యధిక అమెరికన్లు, ముఖ్యంగా నల్ల జాతీయులు, మెక్సికన్లు, చైనీస్, ఇతర ఆసియన్లు ట్రంప్కు దూరమయ్యారు. దాంతో హిలరీ తొలి మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం అమెరికాలో నెలకొంది. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు ఇండియన్లను నిట్ట నిలువున చీల్చాయా అనిపిస్తోంది. అమెరికాలోని అతివాద హిందువులు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ర్యాలీలు చేపడుతూ ఉంటే మితవాదులు హిల్లరీకి మద్దతుగా నిలుస్తున్నారు. అమెరికా ఓటర్లుగా 40 లక్షల మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. అందులో కనీసం 20% అంటే 8 లక్షల మంది వరకు ట్రంప్కు అనుకూలంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు 2, 3వ తరం భారతీయులు, హిందువులు ఉన్నారు. తమను తాము అమెరికన్గా వీరు చెప్పుకుంటున్నారు. అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే అనే ట్రంప్ నినాదానికి వీరు మద్దతిస్తున్నారు. ఇటీవల వర్జీనియా ఆలయంలో దీపావళి ఉత్సవాలకు ట్రంప్ కొడుకులు లారా అటెండ్ అయ్యారు. కూడా అమెరికన్ల ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారు అంటూ వీరు చైనీస్, కొరియన్లు, ఫిలిప్పీన్స్లోని మెక్సికన్లను వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఇటీవల అమెరికాలో చదువుకొని అక్కడే సెటిల్ అయిన భారతీయుల పట్ల సాఫ్ట్గా ఉన్నారు. ఆబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ అతివాద హిందూ అమెరికన్లు ఇచ్చిన భారీ అడ్వర్టైజ్మెంట్లు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. వీరు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూల హిందూ జాతీయవాదులుగా చెప్పుకుంటున్నారు. ఆవిడ మొన్నటి అమెరికన్ ఫస్ట్ లేడీ, నిన్నటి ప్యారిస్ మినిస్టర్, నేడామె ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. రేపామె అమెరికా ఫస్ట్ మేడం ప్రెసిడెంట్ అవుతారా? అవుననే అంటున్నాయి అనేక సర్వేలు. ఒక మిడిల్ క్లాస్ మహిళ ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికా గద్దెనెక్కే స్థాయికి ఎలా దూసుకొచ్చారు? లెట్ us watch this story. అమెరికా ప్రెసిడెంట్ గద్దెనెక్కేందుకు ఆరాటపడుతున్న తొలి మహిళ హిల్లరీ రోడమ్ క్లింటన్. ఓ విధంగా హిల్లరీకి ఇదొక గొప్ప అచీవ్మెంట్. 240 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం ప్రకటించుకున్న అమెరికాలో దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఓ మహిళకు ఇన్నాళ్లు పట్టడం ఒక విధంగా ఆశ్చర్యమే. ఇండియాలో స్వాతంత్ర్యం వచ్చిన 20 ఏళ్లకే ఒక మహిళ ఇందిరాగాంధీ దేశాధినేత అయ్యారు. ఇజ్రాయెల్లో గోల్దా మీర్, శ్రీలంకలో తల్లి కూతుళ్లు సిరామవ బండారు నాయకే, చంద్రికా కుమార తుంగలు, పాక్లో బెనజీర్ భుట్టో, బంగ్లాదేశ్లో ఖలీదా జియా, షేక్ హసీనా వాజిదులు, ఫిలిప్పీన్స్లో కోరాజాన్ అకినో, ట్రినిడాడ్లో కమలా పెరిషాద్ బిశేషం, ఇంగ్లాండ్లో మార్గరెట్ థాచర్, తెరిసా మే, జర్మనీలో ఏంజెలా మార్కెల్, బ్రెజిల్లో దిల్మా రూసేఫ్ తదితరం 22 మంది ప్రెసిడెంట్లుగా, ప్రైమ్ మినిస్టర్లుగా, ఛాన్సలర్గా పదవులను అలంకరించారు. షికాగోలో 1947 అక్టోబర్ 26న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన హిల్లరీ 69వ బర్త్డేను స్పెషల్గా జరుపుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. యేల్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్న హిల్లరీ 1975లో బిల్ క్లింటన్ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 2001 వరకు భర్త బిల్ అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగిన కాలంలో హిల్లరీ దేశ ప్రథమ మహిళగా వైట్ హౌస్లో సమర్థ పాత్రను పోషించారు. ఇన్సిడెంట్స్ విషయంలో ఫస్ట్ లేడీగా ఉంటూనే మహిళల తరపున పోరాటం జరపడం విశేషం. 2001 న్యూయార్క్ నుంచి సెనెట్కు ఎన్నికైన హిల్లరీ 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2007లో తొలిసారి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికల బరిలో దూకారు. అయితే ప్రైమరీస్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ మీద గెలిచిన బరాక్ ఒబామా 2008లో అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.
2009 నుంచి ఇప్పటిదాకా ఒబామా ఆహ్వానం మేరకు ప్రభుత్వంలో చేరి విదేశాంగ మంత్రిగా హిల్లరీ కొనసాగారు. నిరుడు మరోసారి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికల బరిలో దూకాలని హిల్లరీ డిసైడ్ అయ్యారు. ఈసారి ప్రైమరీస్ లో బెర్నీ సాండర్స్ లాంటి ప్రత్యర్థులను చిత్తు చేశారు. డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ గా ఎంపికయ్యాక హిల్లరీ స్పీడ్ మరింత పెరిగింది. ఆమె వ్యూహాలు మరింత పదును తేలాయి. రిపబ్లికన్ పార్టీలో ప్రత్యర్థులను చిత్తు చేసి అధికార క్యాండిడేట్ గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను మహిళల ఇష్యూస్ తో ముప్పు తిప్పలు పెట్టారు. ఆర్థిక, న్యాయ, గన్ పాలసీ, హెల్త్ పాలసీ, రక్షణ, విదేశాంగ తదితర అంశాలపై తనకు మంచి పట్టుందని 3 డిబేట్లలో హిల్లరీ స్పష్టం చేశారు. తాజా సమాచారం మేరకు ప్రత్యర్థి మీద 10 పాయింట్ల ఆధిక్యం కొనసాగిస్తున్న హిల్లరీ రోడామ్ క్లింటన్ ఎన్నిక దాదాపు ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అదే జరిగితే జనవరిలో అమెరికా ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ గా వైట్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. బాలియన్లో ఈ దూకుడే మిలిటరీ ట్రైనింగ్కు పంపింది. ఈ దూకుడే ట్రంప్ని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మార్చింది. ఈ దూకుడే ట్రంప్లో దురుసుతనం పెంచింది. ఈ దూకుడే అమెరికా ప్రెసిడెన్షియల్ ప్రైమరీస్లో ప్రత్యర్థులను ఓడించింది. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఈ దూకుడే ట్రంప్ కాళ్లకు కళ్ళెం వేస్తోంది. వాచ్ ఇట్. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. అప్పటిదాకా ట్రంప్ ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మాత్రమే. రాజకీయ నేతలంటే చిన్న చూపు. నిరుడు ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో నిలబడతానంటూ ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ప్రైమరీస్ లో పార్టీలోని ప్రత్యర్థులను మట్టి కరిపించారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ గా ఎన్నికై అందరినీ సర్ప్రైజ్ చేశారు. అప్పటిదాకా ట్రంప్ను వెన్నంటి వచ్చిన అనేక అంశాలు ఒక్కొక్కటిగా ట్రంప్ని వీడిపోయాయి. పార్టీలోని ప్రత్యర్థులను ఓడించటం సునాయాస అంశం అయితే ప్రత్యర్థి పార్టీలోని వారిని ఓడించటం అంత సులభం కాదని ట్రంప్కు తెలిసేసరికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. పక్కా హోంవర్క్ చేసి వచ్చిన ప్రత్యర్థి హిల్లరీ బయటకు తీయటంతో ట్రంప్ బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా మహిళల పట్ల ట్రంప్ వీక్నెస్ మీదే పెద్ద దెబ్బ పడింది. పైగా 3 డిబేట్లలో అసలు చర్చించాల్సిన అంశాన్ని వదిలేసి హిల్లరీ మాట్లాడుతూ ఉంటే జోక్యం చేసుకోవటం నెగటివ్ పబ్లిసిటీని ఇచ్చింది. But Bill Clinton was abusive to women. Hillary Clinton attacked those same women and attacked them viciously. 4 of them are here tonight. అమెరికా ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుస్తావంటూ వేసిన ప్రశ్నకు ఓ కంపెనీని ఎలా సక్సెస్ఫుల్ గా నడపొచ్చో చెప్పినట్టే ఉంది తప్ప ఓ దేశాధినేత ఇవ్వాల్సిన సమాధానం అది కాదని తేలిపోయింది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే ఒక్క నినాదం కొంతవరకు అమెరికా నిరుద్యోగులను అట్రాక్ట్ చేస్తోంది. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమాధానం కాదది. సిరియా, రష్యా పాలసీలు, చైనాస్ పాలసీ, పాక్ పాలసీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఐసిస్ ఉగ్రవాదాన్ని అరికట్టడం అనే కొన్ని అంశాలకు స్పందన లభించింది. అయితే ప్రత్యర్థి దూసుకుపోతుంటే అడ్డుకునే ప్రయత్నాలేమీ చేయలేకపోయారు. ఓ విధంగా మహిళల పట్ల గతంలో తాను చేసిన కామెంట్లే ట్రంప్ను ఇక్కట్ల పాల్చేశాయి. హిల్లరీ తన పాపులారిటీని పెంచుకుంటే ట్రంప్ మాత్రం వెనుకబడిపోతున్నారు. చివరి వారం రోజుల్లో ట్రంప్ పుంజుకునేది అంతంతే. ఇది అమెరికా